అబ్బా సూపర్. హాయ్ గాయ్స్, ఈరోజు నేను ఒక కొత్త వంటకం చేయబోతున్నాను. ఇదంటే గర్ల్స్కి చాలా ఇష్టం. ఈవినింగ్ టైంలో ఎప్పుడు గర్ల్స్ రోడ్ మీద తిరుగుతూనే ఉంటారు దీనికోసం. గర్ల్స్ దీనికోసం అసలు కోసుకుంటారు గాయస్, కోసుకుంటారు. అదేంటంటే పానీపూరి పానీపూరి పానీపూరే పానీపూరి గాయస్. పూరీస్ అయితే ఇన్స్టెంట్గా మనకి దొరుకుతాయి మార్కెట్లో. అవి ఊరికే ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ముందుగా పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి. మనం చింతపండు తీసుకొని అది వాటర్లో కాసేపు నానబెట్టుకొని అదే చింతపండుని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ ఆ పేస్ట్ని ఒక ప్యాన్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అందులోనే జాగ్రీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఉడికించాలి. అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. అంతే. దయచేసి మా అందమైన ప్యాన్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అది నేను పుట్టినప్పుడు కొనింది. ఏంటి బాటిల్ రివర్స్లో ఉంది అని అనుకుంటున్నారా? నా తమ్ముడు నిద్రలో వాటర్ తాగి బాటిల్ అలా పెట్టాడులేండి. నెక్స్ట్ పానీ ప్రిపేర్ చేసుకోవడానికి కొత్తిమీర, పుదీనా, మిర్చి అండ్ అల్లం వాటన్నిటిని పేస్ట్ చేసుకొని వాటర్ వేసుకుంటే మన పానీ ఈజీగా రెడీ అయిపోతుంది. కారం కొంచెం తక్కువ ఉంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇతనెవరో తెలియాలంటే నన్నార షర్బత్ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది. పానీపూరి తినేకొచ్చాడు. నెక్స్ట్ బాయిల్ చేసిన పొటాటోస్ బాగా చల్లారిపోయిన తర్వాత బాగా ప్రెస్ చేసుకోవాలి. అందులోనే మిర్చి పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అంతే గాయస్. బయట తినే కంటే ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినండి. పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్క